మేము ఆటోలో వస్తామమ్మా. అలాగే. చెప్పమ్మా, నువ్వేం తింటానంటే అది తెప్పిస్తాను. ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు కొనిపెడతాను. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్దాం. చెప్పు, నీకేం కావాలి? నాకేం వద్దు మావయ్య, మా మమ్మీలా నువ్వు నా పక్కనే ఉంటే చాలు. నీకన్నీ మీ అమ్మమ్మ పోలికలే వచ్చాయి. ఏది నోరు తెరిచి అడగరు కదా. నాకు తీసుకోవాలని ఉండదు మావయ్య, ఇవ్వాలని ఉంటుంది. తీసుకునేవాడు మనిషి, ఇచ్చేవాడు దేవుడు. నువ్వు నిజంగా మా అమ్మవే. చూసావమ్మా, మీ ఆయన మేనగోడల్ని చూసి ఎంతగా మురిసిపోతున్నాడో. ఏనాడైనా జైన్ గాని శ్రేయన్ గాని అలా ముద్దు చేశాడా? కనీసం దగ్గరకైనా తీసుకున్నాడా? ఎందుకు దగ్గర తీసుకుంటాడండి? తన చెల్లెలు కూతురు తర్వాతే కదా ఎవరైనా. అభికి శశి ముఖ్యం కాదు, జయశ్రేయలు కూడా ముఖ్యం కాదు. ఆగమ్మా, యాడికి పోతున్నావా? ఆ దరిద్రాన్ని పక్కన పెట్టి పని చూసుకోమని ఆయనకు చెప్తాను. ఇప్పటికే నిన్ను పిల్లల్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావంటే మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేస్తాడు. అలా అని ఆ శనిని చూస్తూ ఉండమంటారా? అలా ఉండకూడదని చెప్తున్నావమ్మా. పొమ్మనకుండానే పొగ పెట్టాలి. ఇందాక దివ్యాన్ని అలాగే కదా పంపించాం, ఈ పిల్లను కూడా అలాగే పంపిద్దాం. అవునమ్మా, ఈ పిల్ల ఎక్కువ రోజులు ఇంట్లో ఉండటం నీకు నీ పిల్లలకి మంచిది కాదు. అది ఇనుప పాదం, దరిద్ర దేవత పాదం. నిజమమ్మా, ఇది 3 తరాలుగా వస్తుంది. ముందు మంగ ఇంట్లో అడుగు పెట్టిందా, జై చనిపోయాడు. తర్వాత దివ్య వచ్చిందా, చాణక్య చనిపోయాడు. ఈ పిల్లది కూడా అదే జాతకం, అమ్మమ్మల జాతకం. నువ్విప్పుడే తొందరపడకమ్మా. ఆవేశపడి అభికి చెడు కావద్దు. బాగా ఆలోచించి ఆ పిల్లని ఎలా పంపించాలో అలా పంపించేద్దాం. అయినా తల్లినే పంపించాం, పిల్ల మనకొక లెక్క. అమ్మ, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుండాలే. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పిల్లని వీలైనంత త్వరగా తరిమేయండి. దాన్ని చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ గా ఉంది. అలాగేనమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండో. ఈ ఇంట్లో శనిపోయింది, ఇక ఆ ఇంట్లో మొదలవుతుంది. నమస్తే సార్. ఎవరు? నా పేరు శ్రీకర్ సార్. మొన్న వచ్చాను, ఈరోజు రమ్మన్నారు. కూర్చో. కేసు ఏంటి? నేను రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. మా పేరెంట్స్ ఆస్తులు వాటా ఇవ్వనంటున్నారు సార్. ఆస్తి మీ తాతదా మీ తండ్రిదా? మా తాతయ్యదే సార్. ఇంటర్ కాస్ట్ మ్యారేజా? కాదు సార్. ఇంటర్ రిలీజియన్ మ్యారేజా? కాదు సార్. కొంపదీసి పొరుగు దేశం అమ్మాయిని ఏమైనా చేసుకున్నావా? మా బంధువుల అమ్మాయే సార్. మరి ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వనంటున్నారు? ఇది నాకు మొదటి పెళ్ళే సార్, కానీ ఆ అమ్మాయికి రెండో పెళ్ళి సార్. వాట్? తనంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం సార్. నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుంది. వాడి టార్చర్ భరించలేక
డివోర్స్ ఇచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంది. ఏమయ్యా బుద్ధుందా, సిగ్గు లేదా? అయినా ఎవరూ దొరకనట్టు ఆల్రెడీ పెళ్ళైనామని రెండో పెళ్లి చేసుకుంటావా? నీ తల్లిదండ్రులే కరెక్ట్ అయ్యా. వాళ్ళ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటలో తప్పేమీ లేదు. కరెక్ట్గా చెప్పావు ప్రసాద్. థ్యాంక్ యూ భువనా. మేడం ఎవరు సార్? నా ముద్దుల భార్య భువనేశ్వరి. మొన్న వచ్చినప్పుడు వేరే మేడం ఉన్నారు. తను మొదటి భార్య, నేను ముద్దుల భార్య. ఆ? ఏంటి ఆయనకిద్దర్లా ఈయనకిద్దరేంటని అనుకుంటున్నావా? ఆ, లేదు మేడం. నమస్తే మేడం. చూడ్డానికి బాగున్నట్టున్నావు, చదువుకున్నట్టున్నావు, ఆస్తి కూడా ఉందంటున్నావు. పోయి పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం పోయే కాలం నీకు? ఆల్రెడీ పెళ్ళైన ఆయన్ని మీరు చేసుకోలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు తీసుకోకు ప్రసాద్. అవునవును, నువ్వు కాదంటే నేను అవునంటానా? కోర్టులో జడ్జి గారు ఈయన మాట విననట్టు ఇంట్లో లాయర్ గారు ఈవిడ మాట వింటారన్నమాట. ప్లీజ్ మేడం, మీరే కాదంటే ఎలా మేడం? మీరు అడిగినంత ఫీజు ఇస్తాను. నా కేసు తీసుకోమని సార్కి చెప్పండి మేడం. కావాలంటే మీకు కాల్ పట్టుకుంటాను మేడం. తెలివైన వాడి అబ్బాయి. పోనీలే ప్రసాద్, పాపం కాళ్ల మీద పడి బ్రతిమలాడుతున్నాడు. పైగా అడిగినంత ఫీజు ఇస్తా అంటున్నాడు. కేసు తీసుకుని గెలిపించు. నువ్వు అవునన్న తర్వాత నేను కాదంటానా భువనా? డన్. ఇక నీ ఆస్తి నీకు వచ్చేసినట్టే అబ్బాయి. కాకపోతే ఆ అమ్మాయిది రెండో పెళ్ళంటున్నావు. తనతో కాస్త జాగ్రత్త. మొదటి మొగుడిని వదిలించుకున్నట్టు నిన్ను కూడా వదిలించుకొని ఇంకో పెళ్లి చేసుకుంటుందేమో. అవునవును, ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిలను అస్సలు నమ్మకూడదు. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అయినా ఇలాంటి వాళ్ళని నా సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. నాది అలాంటి కేసు కాదు సార్. ముందు అందరు అలాగే అనుకుంటారు. సవరం అయ్యాక గానీ వివరం అర్థం కాదు. వెళ్ళి అడ్వాన్స్ తీసుకురా. అలాగే మేడం. నమస్తే మేడం, ఉంటాను సార్. నమస్తే మేడం. నమస్తే. హర్ష, నేను వెళ్ళి మీ నాన్నగారితో చెప్పి హారతి తీసుకొస్తాను. ఏమైనా ఎంత ఫీజు ఇచ్చినా ఇలాంటి కేసులు తీసుకోవటం మంచిది కాదు భువనా. వాడేమైనా మన కొడుక రెండో సంబంధం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఫీల్ అవ్వడానికి? భువనా, నా కొడుకే గనక ఇలాంటి తప్పు చేస్తే తల నరికేస్తాను. ఏవండి, ఆవిడొచ్చింది. ఏమిటేది? కట్టు కట్టించుకోవటానికి ఎంతసేపు ఏమిటి? కారు ఇచ్చాను కదా అని ఊరంతా తిరిగి వస్తున్నావా? లేదండి, అది అది ఏంటది ఇది? క్లయింట్స్ ముందు పరువు పోకూడదని కారిచ్చి పంపిస్తే టూరుకు వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చావా? అబ్బాయి వచ్చాడు భువనా. మీ పెద్ద కొడుకు వచ్చాడు ప్రసాద్. మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావురా నా ఇంటికి? నేనొద్దు, నా ఇల్లొద్దు, డబ్బొద్దు,
ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అక్కర్లేదని పౌరుషంగా వెళ్ళిపోయావుగా. మళ్ళీ ఇదేమిట్రా ఈ కొత్త అవతారం ఏంటి? ఆ? చాలా రోజుల తర్వాత రాకరాక అబ్బాయి వస్తే ఏంటండి ఆ మాటలు? అయ్యోయ్యో, ఎందుకు ప్రసాద్ అక్కని బాధ పెడుతున్నావు? అబ్బాయి వచ్చాడు, హారతిచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించాలి కదా. ఆహా, మేళతాళాలు బాజా భజంత్రేలేం అక్కర్లేదా? ఏమిటే, నా పేరు చెప్పుకోను ఇంటి పేరు వాడుకోనని చెప్పాడు కదా. ఏ మొహం పెట్టుకొని అడుగు పెట్టాడు నా ఇంట్లో ఇప్పుడు? ఏముంది ప్రసాదు, బయట బ్రతకాలంటే డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి. ఈ ఇంట్లో అయితే ఏ కష్టం ఉండదు కదా. నువ్వు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తున్నావు, తేరగా తినచ్చని తిరగొచ్చుంటాడు. అంతేనా హర్షాబాబు? నేనేం మీ సంపాదన కోసం రాలేదు, మా అమ్మ కోసం వచ్చాను. నువ్వు కూడా ఏంటి హర్ష, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, నాన్నగారి కోసమే తిరిగొచ్చారని చెప్పొచ్చు కదా. నేనేం తిరిగి రాలేదమ్మా. నన్ను చూడకుండా ఉండలేనని నువ్వు బాధపడుతున్నావని వచ్చాను. చింత చచ్చిన పులుపు చావలేదని బలుపు తగ్గలేదు వాడికి. చెప్పడానికి ఏదో ఒక సాకులు కావాలి కదా ప్రసాదు. ఏమీ చేతకాని వాడు సాకులు కథలే కదా చెప్తాడు. ఈ మాటలు పడ్డానికేనమ్మా నన్ను రమ్మన్నావు? ఇలాంటి మనుషులు మనకు అవసరమా? ఇప్పటికైనా నా మాట వినమ్మా. మనకి వీళ్ళు వద్దు, ఇళ్ళు వద్దు. మనం వెళ్ళిపోదాం, పద. హర్ష, వెళ్ళరా, వెళ్ళు. ఎన్నిసార్లు బెదిరిస్తావు? వెళ్ళు. పదమ్మా. హర్ష, నేనెక్కడికి రాను, నిన్ను వెళ్ళనివ్వను. నా ప్రాణం పోయేంత వరకు ఈ ఇంట్లోనే మీ నాన్నగారి దగ్గరే ఉంటాను. నువ్వు కోడలు కూడా ఇక్కడే ఉండాలి. అమ్మా, కోడలేంటి? తనెవరు? మన కోడలండి, పేరు దివ్య. రామ్మా. దివ్య, మీ మావయ్య గారు, మీ చిన్నత్త గారు. ఆగో, ఎవరు మామయ్య గారు, ఎవరు అత్తయ్య గారు? ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? ఎందుకంత బీపీ తెచ్చుకుంటారు? నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరిని అడిగి చేసుకున్నావు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు సంబంధం చూశారు? ఎవరు పెళ్లి చేశారు? ఏముంది ప్రసాదు, ఇల్లొదిలి వెళ్ళిపోయాడు కదా. మంచి చెడు చెప్పేవాళ్లు పక్కన లేరు. వయసులో ఉన్నాడు కదా, ఆడతోడు అవసరం. మనకి చెప్పాల్సిన అవసరం లేదని తన ఇష్టానుసారం పెళ్లి చేసుకొని వచ్చాడు. పైగా అక్కగారి సపోర్ట్ ఉన్నట్టుందే. ఈ బుద్ధి లేని తెలివి తక్కువ అడ్డగాడిద సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ చేయాలా?
నేను సపోర్ట్ చేయాలా? నాన్న, తను మీ భార్య. కాస్త రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఒరేయ్, నేను నీ కన్ను తండ్రినిరా, పైగా హైకోర్టు సీనియర్ లాయర్ని. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చావా? నాతో ఒక్క మాట అయినా చెప్పావా? మీకే కాదు, మా అమ్మకు కూడా నా పెళ్లి గురించి తెలీదు. అనుకోకుండా జరిగింది. అసలు నేను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను అనుకోలేదు, ఎప్పటికీ రాకూడదని అనుకున్నాను. అయితే ఎందుకు వచ్చావు? ఏముంది ప్రసాదు, పెళ్లి చేసుకున్నాడు కదా, ఖర్చులు పెరుగుతాయి, డబ్బులు కావాలి. ఇందాక ఆ కుర్రాడు చెప్పినట్టు ఆస్తిలో వాటా అడగడానికి వచ్చాడేమో. ఆస్తి కోసం మీరు మా నాన్నని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చారు. ఆస్తి కోసం నేను రాలేదు పిన్ని. హర్ష, కన్న తల్లి లాంటి పిన్నిని పట్టుకుని ఏంట్రా మాటలు? ఎంత పొగర్రా నీకు? నీ పిన్నిని అంత మాట అంటావు? నేను ఆగండి, ఆగండి. ఎదిగిన కొడుకుపై చేయెత్తడం నేరం అని సీనియర్ లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. మీరు పిన్ని అమ్మని ఎన్ని మాటలన్నారు నాన్న, ఎన్ని బాధలు పెట్టారు, ఎంత మానసిక హింస భరించు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకురా? చెప్పాల్సినవన్నీ కొడుకు చెప్పాడు కదక్క, మళ్ళీ ఎందుకు ఆ నటనలు? కొత్త కోడలి ముందు మా పరువు తీయడానికి కాకపోతే మేము ఎవరి పరువు తీయడానికి రాలేదు పిన్ని. సాటి మనిషిని హీనంగా చూసి మీ పరువు మీరే తీసుకుంటున్నారు. వద్దమ్మా, ఇక ఈ అవమానాలు బాధలు మనకేమీ వద్దు. మానవత్వం లేని ఈ మనుషులు వద్దు, ఎవరు వద్దు. మనం వెళ్ళిపోతాం పదా. హర్ష, వెళ్ళండి, వెళ్ళి చావండి. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏమండి, మీకు దండం పెడతాను, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి, మీ కాలు పట్టుకుంటాను. అమ్మా లేమ్మా. ఆస్తి ఇవ్వననే హక్కు మీకే ఉంది నాన్న. ఇది మా తాతయ్య ఆస్తి. నా పెళ్ళయ్యాక సగం ఆస్తి మాకివ్వాలని తాతయ్య వీలునామాలో రాశారు. మీరు చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. నేను కోర్టులో కేసు వేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. నా మీదే కేసేస్తారా?